ఎందుకు రాలేదని తెలంగాణ వచ్చింది పేదవాళ్ళ కోసమే కదా. 60,000 ఉద్యోగాలు మేము ఇచ్చిన నోటిఫికేషన్ అంటారు. నేను ఫిలప్ చేయకుండా ఆపింది ఎవరు? కోట్లు నువ్వే వేయించి ఆపించినావు. ఎంప్లాయ్మెంట్కు 7,000 కోట్లు మన రిటైర్డ్ ఎంప్లాయీస్కు వాళ్ళ పైసలు వాళ్ళు దాచిపెట్టుకున్న పైసలు పిఎఫ్ 9,000 కోట్ల బకాయిలు ఉన్నాయి. ఎవరి కాలంలో బకాయిలు ఉన్నాయి? ఎన్నింటి మీద చర్చకు సిద్ధమే ఆదరించినావు. ఫీజు రీఎంబర్స్మెంట్ 2013 మా గవర్నమెంట్ అన్ని క్లియర్ చేసినాం. 10 ఏళ్ళ అంటే పిల్లలు చదువుకోవద్దు, చదువుకుంటే ఉద్యోగాలు అడుగుతారు. 35 ఏళ్ళు సర్వీస్ చేసినానికి వాళ్ళ పిఎఫ్ వాళ్ళ పైసలు జీతంలో కట్ చేసుకున్న పైసలు వాళ్ళకు 9,000 కోట్ల బకాయి పెట్టి ఇప్పుడు కట్టే ఉన్నాయి. అప్పుడు ఇస్తున్నాం. అందుకనే చర్చ పెట్టాలని చాలా ఉన్నాయి. కానీ నేను హరీష్ రావు రియాలిటీ కాను ఎప్పుడు. అప్పుడప్పుడు మా సీఎం గారు మాట్లాడతాను, కానీ నాకు హరీష్ రావు కేటీఆర్ మీద మేము మాట్లాడాలి. కేసీఆర్ మాట్లాడితే మాట్లాడచ్చు. వీళ్ళకి ఫ్లోర్ లీడర్ కాదు, ఏం కాదు, మాజీ మంత్రి ఉట్టి ఎమ్మెల్యేలు. వాళ్ళ మీద నేనేం మాట్లాడతా మంత్రిగా? మేము కేసీఆర్ లాగా మేము ప్రజలకి వెళ్ళి వచ్చి తెలంగాణ కోసం రాజీనామా చేసిన ఉద్యమకారులు. అలాంటి కేసీఆర్ కూడా సరే తెలంగాణ నేనే తెచ్చినట్టాడు, కానీ ఆయనతో ఒక పైసా పాత్ర ఉండొచ్చు. ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, పోరాటం చేసి మాలాంటి వారుగా అమరులైన 1100 మంది 99% వాటా ఉంది. కాంగ్రెస్ పార్టీది 50% మినిమం ఉంటుంది ఇచ్చినందుకు. ఇంకా ఆంధ్ర పార్టీ వార్డు మెంబర్ కూడా లేడు మా పార్టీకి. తెలుసు మాకు వార్డు మెంబర్ కూడా రాడని. అయినా తెలంగాణ 4 కోట్ల మంది పిల్లలు ముఖ్యం చచ్చిపోతున్నాను. తెలంగాణ సొంత పార్టీలో కొట్లాడినా, మా ఎంపీలు కొట్లాడినరు. అందుకని హరీష్ రావుతో మాకెందుకు చెప్పు. హరీష్ రావు లెవెల్ నేను మాట్లాడదలుచుకోలే. కేసీఆర్కి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, ఇవన్నీ మాట్లాడదాము. అసెంబ్లీకి రా, పనకచెర్ల కృష్ణానది ఎవరు రాసిచ్చిండు, రోజా ఇంటి దగ్గర నువ్వు ఏం మాట్లాడినావు వీడియోలు చూపించినావు. కృష్ణా మీద గోదావరి నీళ్ళు కృష్ణా కలుపుతున్నాడంట, కృష్ణా నీళ్ళు రాయలసీమకి ఇస్తాడంట. ఆ తల మెడ మీద తల ఉన్నాడు వాడు మాట్లాడతాడా? ఇది తీసుకుపోయి సాగర్ నింపుతున్నాడంట. సాగర్ నీళ్ళు ఆంధ్ర రాయలసీమకి ఇస్తాడంటే అంటే గింగనే తెలంగాణ తెచ్చుకుంది. మీకు ఎవరు దొరకలే. హరీష్ రావే వేస్ట్ అంటుండే. హరీష్ రావు కేటీఆర్ మీద ఎప్పుడు నన్ను అడుగుతా నల్గొండ పోతే హరీష్ రావు ఇట్లా అంటే నాకు తెలియదు రా బాబా, ఆయన ఎవరో తెలియదు నాకు గురించి ఎందుకు. ఆయన ఎమ్మెల్యే ఫ్లోర్ లీడర్ మాట్లాడితే మాట్లాడుతాం. మేము కూడా 6 సార్లు గెలిచిన వాళ్ళం ప్రజానికలకి. మేము నామినేటెడ్ పోస్ట్ కాదు. 6 సార్లు కేసీఆర్ లాని మేము కూడా గ్రామీణ ఒక రైతు కుటుంబంలో పుట్టి 6 సార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా, 2 సార్లు మంత్రిగా ఉన్నోని తెలంగాణ ఉద్యమకారుని. ఆయన ఇష్టంలో మాట్లాడచ్చు. ఈ హరీష్ రావు కేటీఆర్ ఏం చేయాలి రోజు? వీళ్ళతో మాకు సంబంధం కాదు. ఆయన కేసీఆర్ చెప్పకుండా వీళ్ళు ఏం చేయలేదు. కేసీఆర్ అన్నిటి కారణం కాబట్టి కేసీఆర్ వస్తే చర్చిస్తాం. తప్పంటే మీ తప్పు చేస్తున్నట్టు సరిదిద్దుకుంటాం, మంచిగా చేస్తున్నట్టే ధన్యవాదాలు చెప్తాం. ఆయన సలహాలు ఇస్తే స్వీకరిస్తాం. తప్పకుండా నేను ఎప్పుడు చెప్తాను, ఆపోజిషన్ కలుపుకొని పోయినప్పుడే నిజమైన ప్రజాస్వామ్యం. అమెరికాలో ప్రెసిడెంట్ కూడా గెలిచిన తర్వాత ఆపోజిషన్ వాళ్ళు కూడా క్యాబినెట్లో జాయిన్ చేసుకుంటాం. అందుకనే మేము కేసీఆర్ గారు రావాలని కోరుకుంటున్నాం. వారు సలహాలు ఇస్తే తప్పకుండా ఈ రాష్ట్రాన్ని రోడ్లే కాదు అన్ని పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. సర్వీస్ రూల్స్ రాలే. అరే సర్వీస్ రూల్స్ నేనే ఆర్ఎండ్బి మినిస్టర్ జనార్దన్ రెడ్డి గారు ఆయనతో మాట్లాడి ప్రత్యేకంగా ఆయనతో మాట్లాడి ప్రవిధంగా నేనే జనార్దన్ రెడ్డి గారు